వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ గ్రేటర్ హైదరాబాద్ లో ఈ నెల 15న మెగా జాబ్ మేళా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారని తెలిపిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో వడ్డేర్లకు ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వడ్డేర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డ్వాంగర్ల నాగేష్ అక్రమాలతో లక్షల కోట్ల దోచుకున్న గజదొంగ చంద్రబాబు చిలకలూరిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వ్యాఖ్యానించిన మంత్రి గుజ్జల రజనీ సజ్జల్ ఒక బ్రోకర్ చీటర్ అహంకారి మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరుద్యోగ యువతకు 25,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు గోషామహల్ బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువత కోసం ఈ నెల 15న మెగా జాబ్ మేళాను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కింగ్ కోటి ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ప్రారంభిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జాబ్ మేళా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 150కి పైగా కంపెనీలు పాల్గొంటుండగా 25,000 ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి చక్కని అవకాశం గోషామహల్లో ఉండే ప్రతి నిరుద్యోగి ఉపయోగించుకోవాలని గడ్డం శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఉద్యోగాలు ఇవ్వబడతాయి. కావున ఉద్యోగులు విధిగా ఆ రోజు 15వ తారీఖు అంటే ఆ రోజు శుక్రవారం వేతనాలు వచ్చి 10,000 నుంచి మొదలు పెట్టుకుని 1,50,000 రూపాయల దాకా వేతనాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గోషామహల్ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ నెల 15వ తారీఖు శుక్రవారము ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతున్నది. ఈ యొక్క మెగా జాబ్ మేళా గోషామహల్ నిరుద్యోగుల కొరకై ఈ యొక్క గొప్ప ఒక అవకాశం ఈ మెగా జాబ్ మేళా ద్వారా అందించబడుతున్నది. నేను ఈ సందర్భంగా గోషామహల్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగులు కూడా ఉన్నారో వాళ్ళందరూ ఆ జాబ్ మేళకు రండి. నిరుద్యోగులు అయితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఉద్యోగులు ఉంటే వాళ్ళు మెరుగైన ఉద్యోగాలు ఆడ లభిస్తాయి. సో మీకు అది చాయిస్ మీది. నేను గోషామహల్ యువకులను అదేవిధంగా గృహిణులను మీరు ఆ జాబ్ మేళకు రండి. ఆ జాబ్ మేళాలో 150 కంపెనీలు వస్తూ ఉన్నాయి. దాంట్లో 25,000 ఉద్యోగ అవకాశాల కల్పిస్తూ ఉన్నాం. ఈ ఉద్యోగ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోండి. ఇంకోటి గృహిణీలు ముఖ్యంగా గోషామహల్ ప్రాంతం ఎట్లా అంటే అక్షరాస్యత చాలా తక్కువ. అయితే 7th ఫెయిల్ అయిన నుంచి పీజీ పాస్ అయినంత వరకు వారికి స్తోమత తగ్గట్టు వాళ్ళ ఎబిలిటీ తగ్గట్టు వాళ్ళ యొక్క స్థాయి తగ్గట్టు ఉద్యోగాల అవకాశాలు ఆడ మెండుగా ఉన్నాయి. మీరందరూ రండి. ఈ 15వ తారీఖు శుక్రవారము 10 గంటల నుంచి 6 గంటల వరకు ఆ జాబ్ మేళా కొనసాగుతుంది. ఆ జాబ్ మేళాలో మీరు విధిగా పాల్గొనండి. మీ ఎంతమంది అయితే గృహిణులు ఉన్నారో వాళ్ళందరి గురించి మేము ఫుల్ టైం అండ్ పార్ట్ టైం ఉద్యోగాలు కూడా అక్కడ ప్రవేశపెడతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇవాళ స్టూడెంట్స్కి కూడా మేము ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు పొద్దున కాలేజీ 9 నుంచి 3 వరకు చదువుకున్న తర్వాత వాళ్ళు 4 నుంచి 5 నుంచి పార్ట్ టైం జాబ్లు కూడా అక్కడ అందుబాటులోకి తీసుకొచ్చాం. సో వచ్చే ఎన్నికల్లో వడ్డేరులకు ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని వడ్డేరా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డ్వాంగర్ల నాగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని వడ్డేరుల పదాతి ప్రతినిధుల మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వడ్డేరులకు ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలన్నారు. వడ్డేరుల ఫెడరేషన్ నిధులను కేటాయించి 20% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మైనింగ్ పై పూర్తి హక్కును వడ్డేరులకే ఇవ్వాలని కోరారు. తమకు బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించుకుంటే ఏ పార్టీ వారు తమకు మద్దతు పలుకుతారో వారికి తమ మద్దతిస్తామని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో వడ్డేరా వ్యవస్థాపక అధ్యక్షులు
పల్లపు సమ్మయ్య ప్రధాన కార్యదర్శి, గండికోట కృష్ణ కార్యనిర్వాహక అధ్యక్షులు, శివరాత్రి దుర్గయ్య ఉపాధ్యక్షులు, పల్లపు రవీంద్ర పాల్గొన్నారు. కుండాలు కొడుకు వచ్చాడు నాతో దెబ్బతిన్నాడు తాగి తెలంగాణ తెలియని కేసులు నా మీద వేసి అర్ధరాత్రి పిలిచి 2,000 మంది పిలిచి నన్ను తీసుకుపోయి జైలు వేసిండ్రు. మన ధర్మరాజులు వచ్చిండ్రు, పెద్దరెడ్డి నాయన కన్నా నాయన బొడ్డు మనం బీసీ ₹1,00,000 పెట్టుడు మన బీసీలో ఒడ్డు కదా బీసీల మందు అందరం బీసీలో మన బీసీలో కూర్చోడానికి లేదు. 45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో అవినీతి అక్రమాలతో లక్షల కోట్లు దోచుకున్న గజదొంగ చంద్రబాబు అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. చిలకలూరిపేట పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు చంద్రబాబు అనేక కుంభకోణాలలో ప్రధాన ముద్దాయి, సూత్రధారి, పాత్రధారిగా ఉండి వ్యవస్థలోని తన మనుషుల ద్వారా చట్టంలోని లోసుగులతో తప్పించుకోగలిగాడన్నారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సిఐడి అధికారులు పూర్తి సాక్ష్యాధారులతో ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారని తెలిపారు. చంద్రబాబు చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని మంత్రి విడుదల రజని వ్యాఖ్యానించారు. ఆయన అరెస్టు విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి దురుద్దేశమో లేదని తెలిపారు. చంద్రబాబు చేసిన తప్పులని ఒక్కొక్కటి బయటికి తీస్తామని, చట్టం ఎవరికి చుట్టం కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చివరికి న్యాయమే గెలిచిందని మంత్రి రజని అన్నారు. నిన్న కోర్టు రిమాండ్ విధించింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి జైలు కూడా పంపించింది. మరి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత అడ్డగోలుగా ఆయన చేసినటువంటి అవినీతికి దొరికిపోతాడని ఏ రోజు కూడా ఊహించుండడు. మరి ఖచ్చితంగా కూడా చేసినటువంటి అవినీతికి ఈరోజు ఒక సరైన గుణపాఠము చంద్రబాబు నాయుడు గారికి మరి లభించిందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి స్పష్టంగా అందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి, అందరూ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఇలా ఉండగా మరి మనం చూస్తూ ఉన్నాము, టీడీపీ నాయకులందరూ కూడా తప్పు చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆధారాలతో దొరికింది చంద్రబాబు నాయుడు గారు. ఇదొకలా ఉంటే టీడీపీ నాయకులందరూ కూడా ఏదో మా ప్రభుత్వము కక్షపూరితంగా ఈ విధంగా వ్యవహరిస్తుందని, మా నాయకుడు కక్ష సాధింపు చర్యలుగా ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి పదే పదే కూడా టీడీపీ నాయకులు మా మీద, మా ప్రభుత్వం మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటము ఎంతవరకు కరెక్ట్? సజ్జల రామకృష్ణారెడ్డి ఒక బ్రోకర్, చీటర్, అహంకారి అని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు అన్నారు. ఆయనకు సిగ్గు శరం లేదని గోనె వ్యాఖ్యానించారు. జగన్ 16 నెలల జైల్లో ఉన్నాడు, ఆయన అనుమానితుడు కదా, జగన్ జైలుకు ఎందుకు పోయాడో సజ్జల చెప్పాలన్నారు. దమ్ముంటే సజ్జల చర్చకు రావాలని, ఇడుపుల పాయకు రమ్మన్నా వస్తానని గోనె ప్రకాష్ రావు ఛాలెంజ్ విసిరారు. సజ్జల ప్రైమాపోసి ఉంది కనుకనే కోర్టు జ్యుడిషియరీ అది జైలుకు పంపింది అంటున్నారు. రిమాండ్ 14 రోజులు. అయ్యా సజ్జల ఒక బ్రోకర్, ఒక చీటర్, ఒక అహంకారి, అన్ని పోర్టుఫోలియోలే, మంత్రులు ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, ఫ్యామిలీ అఫైర్ ఆయనే. సిగ్గు లజ్జ ఉండాలి. ఈ రోజు ఏమంటున్నాడు? ప్రైమాపోసి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు వేయండి, అప్పుడు ప్రైమాపోసి లేదా? అప్పుడు దేవుడు లేదా? కావాలని నీ మీద అసూయతో పెట్టిండ్రు. అప్పుడు కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం కుమ్మకై సిగ్గుందా? అలాగే ఈ రోజు 175 లో 151 వచ్చాయి. ఎవరికి? వైఎస్ఆర్పీకి. 23 మాత్రమే టీడీపీకి వచ్చాయి. ఈసారి 151 క్రాస్ అయినా ఆశ్చర్యపడద్దు. చంద్రబాబు గారికి, తెలుగుదేశం నాయకులు నేను ఖచ్చితంగా ఏదైతుందో ఈ యొక్క చర్య తప్పు, ఇది ఒక శాడిజంతో చేస్తున్నాడు. మీరేం భయపడే అవసరం లేదు. ఖచ్చితంగా ఏదైతుందో రాబోయే రోజుల్లో ఇది మీకు ఇందిరాగాంధీ గారికి అయితే 80లో ఎలాగైతే లాభం జరిగిందో వేధించిన జనతా పార్టీ కంప్లీట్ స్మాష్ అయిపోయింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఓడిపోవడం ఖాయము. ఇది శిలాసనము, దీన్ని తిరుగులేదు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మహేశ్వరం నియోజకవర్గం నుంచి మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహేశ్వరం మండల ఎంపీపీ రఘురామరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి దూకి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఖమ్మం రూరల్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం మున్నేరు వాగులో కొట్టుకువచ్చింది. మున్నేరు వరద తగ్గడంతో పడమటి తండా పంచాయతీ జాన్బాద్ తండా దగ్గర శవం ఒడ్డుకు చేరింది. స్థానికులు గోనె సంచిలో శవాన్ని గుర్తించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు శవానికి కాళ్లు చేతులు కట్టి గోనె సంచిలో మూట కట్టి వేశారని పోలీసులు వెల్లడించారు. శవం పరుగులు పట్టడంతో అన్నం ఫౌండేషన్ కి సమాచారం ఇచ్చారు. అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శవాన్ని బయటకు తీశారు. శరీరంపై గాయాలు ఉండడంతో హత్య చేసి మున్నేరులో వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు త్వరగా బెయిలుపై విడుదల కావాలని ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి దాదాపు 100 మంది నాయకులు కార్యకర్తలతో తన నివాసం నుండి తిరుమలకు పాదయాత్ర నిర్వహించారు. ఇందుకు సంఘీభావంగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆయన ఇంటికి వచ్చి మద్దతు తెలుపుతూ సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధినేత చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. అటు నియోజకవర్గంలోనూ ఇటు రాష్ట్రంలోనూ టీడీపీ జెండా ఎగురవేసి వైసీపీకి తగిన బుద్ధి చెబుతామని ప్రవీణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. తీసి 2 పూలు తీసి కుంకుమ పసుపు కత్తి మొదలు టెంకాయ కొట్టు జిట్టుకి కొట్టే మీరు ఎదురు రండి. అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అధినేతను ఎలక్షన్లు వస్తున్నాయనే ఉద్దేశంలో తనకు వచ్చిన సర్వే రిపోర్ట్ల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం కోల్పోబోతోందనే ఉద్దేశంతో భయపడి ఒక చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, తర్వాత రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి, అలాగే లా అండ్ ఆర్డర్ని కూడా రాష్ట్రంలో కంట్రోల్లో పెట్టిన వ్యక్తి, ఎందరో మందికి టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి యువతకు ఉద్యోగాలు తెప్పించిన వ్యక్తి, అలాగే రాష్ట్రం బాగుండాలా, సంపదను వనరుల ద్వారా ఆదాయాన్ని సృష్టించి రాష్ట్రాన్ని ముందడుగులోకి తీసుకుపోవాలా, కాంతివంతంగా రాష్ట్రం ఉండాలా అని చెప్పేసి ఎన్నో సంస్కరణలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనసుల్లో గుండెల్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కావాలని ఒక తప్పుడు కేసులో ఇరికించి పైశాచికానందం పొంది జైలుకు పంపించిన ఘనత ఒక డిక్టేటర్, ఒక హిట్లర్, ఒక శాడిస్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సొంతమైంది. మరి ఇవాళ ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలా. యువతకు ఉద్యోగాలు తేవాలన్నా ఆయన చేసిన తప్ప, రోడ్లు వేయాలని చెప్పి
అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన తలచడం తప్ప పల్లెలు బాగుండాలా, గ్రామాల్లో రోడ్లు, వీధి లైట్లు, కాలువలు, మౌలిక వసతులు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి హుండీ ద్వారా 1,19,57,630 లభించినట్లు పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్ వెల్లడించారు. ఆలయ ఆస్థాన మండపంలో స్వామి కానుకలను చైర్మన్, ఈవో పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది లెక్కించారు. ఇందులో 23 గ్రాముల బంగారం, కేజీ 120 గ్రాముల వెండి, 535 UANCI, 15 ఆస్ట్రేలియా, 33 సింగపూర్ డాలర్లు, 105 మలేషియా రింగిట్స్, 5 ఇంగ్లాండ్ పౌండ్స్ లభించాయి. గో సంరక్షణ హుండీ ద్వారా 6,080 వచ్చినట్లు వారు తెలిపారు. ఆలయానికి ఈ ఆదాయం పూర్తిగా 16 రోజుల్లో భక్తుల ద్వారా లభించినట్లు వారు తెలిపారు. అరెస్ట్ నోటీసును నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తిరస్కరించారు. తన కోసం వందల కుటుంబాలను ఇబ్బంది పెట్టకండి, 3 రోజులుగా మాగుంటి లేఅవుట్లో బారికేడ్లతో రాకపోకలను నిలిచివేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన పోలీసులతో అన్నారు. ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని వరుసగా 3వ రోజు అరెస్టు చేసేందుకు పోలీసులు అధికారులు ఆయన నివాసానికి వెళ్లారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా జిల్లా పోలీస్ అధికారులు 3 రోజులుగా ఆయనను మాగుంట లేఅవుట్లోని ఆయన నివాసానికి పరిమితం చేశారు. రూరల్ ఎమ్మెల్యే నివాసానికి సమీపంలో ఉన్న రహదారుల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తి స్థాయిలో నియంత్రించారు. గత 3 రోజుల నుంచి ఇదే తొంతు. ఉదయాన్నే మీరు రావడం, హౌస్ అరెస్ట్ చేయటం, సాయంత్రం అయినా కూడా మీరు నైట్ అయినా ఇక్కడ చుట్టుపక్కల ఉంటాం, ఇదే తొంతు. నేను కాదనుకో, జిల్లా పోలీస్ అధికారుల మీద, పోలీస్ వ్యవస్థ మీద నా పూర్తి గౌరవం ఉంది. నాకు ఎలాంటి అనుమానం, మీరు ప్రభుత్వం ఆదేశాలు పాటించాల్సిందే. నేను కాదన్ను, మీ మీద నాకు ఎలాంటి బాధ లేదు, దయచేసి అర్థం చేసుకోండి. కానీ నేనేమంటానంటే, నా ఒక్కడి కోసం మొత్తం మాగుంట లేఅవుట్లో కొన్ని 100 కుటుంబాలని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇప్పుడు మీరు నా ఇంటి వరకు అయితే పర్వాలేదు, నా ఇంట్లోకి ఎవరిని రానికపోతుంది, ఆఖరాకి నా వ్యక్తిగత సిబ్బందిని పనిచేసిన రానికపోతుంది. వీళ్ళంతా రాత్రి ఎక్కడ కొనుక్కున్నారు, కనీసం నాకు తోడు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి. లేకపోతే 4 గంటల నుంచే మీరు ఎవరిని రాని పరిస్థితి. 2, నా కోసం ఎంటైర్ మాగుంట లేఅవుట్ బ్లాక్ చేసి కొన్ని 100 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మాగుంట లేఅవుట్లో అన్ని పక్కలకు బ్లాక్ చేస్తే మొత్తం పోలీసులు పెడితే ఎవరింటికి పోతున్నా ఏడికి అడుగుతుంటారు, వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. నా కోసం మాగుంట లేఅవుట్లో కొన్ని 100 కుటుంబాలని ఇబ్బంది పెట్టేందుకు మీ ఉన్నతాధికారులతో మాట్లాడండి. నేను రమ్మంటే నేనే పోలీస్ స్టేషన్కి వస్తాను. మీకు నచ్చిన పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం నాకు అభ్యంతరం లేదు. ఇంకా ఏదైనా గవర్నమెంట్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటే మీరు లాకప్లో అరెస్ట్ చేసినా నాకే అభ్యంతరం లేదు. మీరు లాకప్లో అరెస్ట్ చేసినా కూడా నాకే అభ్యంతరం లేదు. మిమ్మల్ని అర్థం చేసుకుంటాను, మీదేం లేదు దీంట్లో, ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంతే. బట్ నా కోసం మౌంట్ లేఅవుట్లో కొన్ని 100 కుటుంబాలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. మీరు లేదు, మీరు ఆఫీస్కి వెళ్దాం, ఆఫీస్లో అరెస్ట్ చేసుకున్నప్పుడు ఎవరికి ఏ బాధ లేదు, నా వల్ల జనంకి ఏ సమస్య లేదు, మీకు హైర్ అఫీషియల్స్ కాడి నుంచి గవర్నమెంట్ నుంచి ఇబ్బంది ఉండదు. అట్లా కాదనుకున్నప్పుడు లేదు పోలీస్ స్టేషన్కి వస్తా, అది కూడా పోర్టోనే పోలీస్ స్టేషన్ అని చెప్తాను. పోర్టోనో వేలాయపడడం, నెల్లూరు జిల్లాలో మీరు ఏ పోలీస్ స్టేషన్ అన్నా నాకు అభ్యంతరం లేదు. కావాలంటే పోలీస్ స్టేషన్ కానీ నేను ఉంటే నా కోసం ఎవరు కూడా రాబడ్డా. కారణం ఏంటంటే దానివల్ల ప్రజలకి ఇబ్బంది ఉండదు, దానివల్ల చుట్టుపక్కలకి. దయచేసి అర్థం చేసుకోండి. లేదు మీ పొలిటికల్ గవర్నమెంట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటే మీకు లాకప్లో పెట్టే నాకు అభ్యంతరం లేదు. నా కోసం కొన్ని 100 కుటుంబాలు ఇబ్బంది పెట్టకండి. మీ హైర్ అఫీషియల్స్తో మాట్లాడండి, దాని గురించి ఇష్యూ మీరు అప్పుడు నోటీస్ తీసుకోండి. మీరు నోటీస్ తీసుకుంటే మీకు ఉండాల్సిందే సాయంత్రం తప్పులేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మీరు కోఆపరేట్ చేస్తాను.
మీ మీద నాకు ఎలాంటి బాధ లేదు. గవర్నమెంట్ మినిస్టర్స్ నా రిక్వెస్ట్ ఆలోచించి, ఇది నాట్ డిమాండ్, ఓన్లీ రిక్వెస్ట్. నా రిక్వెస్ట్ ఏంటంటే చెప్పండి డీఎస్పీ గారికి, సార్ ఎమ్మెల్యే గారి వల్ల ఎమ్మెల్యే గారి ఇంట్లో ఇప్పుడు హౌస్ అరెస్ట్ అంటే ఏం చేస్తే గారు ఇంట్లో ఉండి బయట రాయకుండా, అంతేగాని బయట నుంచి ఇంట్లోకి ఎవరైనా వస్తుంటే వాళ్ళనే అడ్డుకుంటుంటుంది. నా పిఎల్ని ఆపుతుంది, నా ఇంట్లో పనిచేసే స్టాఫ్ని ఆపుతుంది, వ్యక్తిగత సిబ్బందిని ఆపుతుంది. ఇది ఎంతో కరెక్ట్. ఇది కాకుండా ఎంటైర్ మామూలు లేఅవుట్ అన్ని విధులు బ్లాక్ చేసి ఇదేదో యుద్ధ వాతావరణం మాదిరిగా పోలీసు వాహనాలు పెట్టి అందరినీ ప్రశ్నిస్తుంటుంది. నా కోసం మాగుంట లేఅవుట్లో కొన్ని వందల కుటుంబాలని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నాకు స్టేషన్ అరెస్ట్ చేయండి, నేనేం కాదంటున్నా, నేను మీకు కోఆపరేట్ చేస్తా. లేదు మీరు లాకప్ లో పెట్టినా కూడా నాకే అభ్యంతరం లేదు. మీరు గవర్నమెంట్ చెప్పినట్టు చేయాలి, మీరేం చేయలేని పరిస్థితి. లేదా ఆఫీసులో కూర్చుంటే ఎవరికే సమస్య ఉండదు, మా ఒంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. మీ హైర్ ఆఫీసర్స్ మాట్లాడండి, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. రైట్. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలకు మంత్రి పెద్దిరెడ్డి వద్ద చెప్పుకునేందుకు వచ్చిన 5 గ్రామాల వైసీపీ కార్యకర్తలు శాంతిపురంగా మండలం మొరసనపల్లి వద్దకు భారీగా చేరుకున్నారు. ముక్కుమడిగా పార్టీకి రాజీనామా చేసేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. శాంతిపురం మండల ప్రధాన నాయకుడి అరాచకాలను భరించలేక వారు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంతకుముందే తమ సమస్యను నియోజకవర్గం నాయకులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో మంత్రి పెద్దిరెడ్డి వద్ద తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీ భరత్ వద్దకు ఈ సమస్య తీసుకెళ్లినా మొదట సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు పట్టించుకోకపోగా అక్రమార్చులకే వత్తాను పలికారని ఆందోళన నిర్వహించారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ నెల 15న మెగా జాబ్ మేళా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారని తెలిపిన గడ్డం శ్రీనివాస్ యాదవ్. వచ్చే ఎన్నికల్లో వడ్డేర్లకు ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వడ్డేర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాంగర్ల నాగేష్. అక్రమాలతో లక్షల కోట్ల దోచుకున్న గజదొంగ చంద్రబాబు. చిలకలూరిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వ్యాఖ్యానించిన మంత్రి గుజ్జల రజనీ. సజ్జల్ ఒక బ్రోకర్, చీటర్, అహంకారి. మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.